ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్లోకి వచ్చేసాం. శనివారం ఆదివారం మార్కెట్ ఉండదు, హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇది రెగ్యులర్గా అందరం అనుకునే ఆలోచన. కానీ ఈ శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. సో శనివారం ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి కాబట్టి సోమవారం మార్కెట్లు ఏ విధంగా ఓపెన్ అవుతాయి, గ్యాప్ అప్తో ఓపెన్ అవుతాయా, గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతాయా, ఇది ప్రస్తుతానికి మార్కెట్ వర్గాల్లో నడుస్తున్న రచ్చ, దలాల్ స్ట్రీట్లో నడుస్తున్న చర్చ. సో ఇదొక సినారియో అయితే, మళ్ళీ మంగళవారం జూన్ 4వ తేదీ మంగళవారము బిగ్గెస్ట్ ఈవెంట్ ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే మంగళవారం కూడా మార్కెట్ ఎలా ఉండబోతుందంటూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీకెండ్ని ఏ విధంగా కూడా ఎంజాయ్ చేయడానికి వీల్లేకుండా ప్రతి ఒక్కరూ టెన్షన్తో ఉన్నారు. మరో 48 గంటల పాటు వెయిట్ చేయాలా మార్కెట్ను చూడడానికంటూ కూడా ప్రతి ఒక్కరిలో ఆ యొక్క టెన్షన్ అనేది నడుస్తుంది. ఏంటి అసలు ఇప్పుడు శనివారం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మండే నాటికి మార్కెట్లను ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి అంటారు. అదేవిధంగా మంగళవారం రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మరి మంగళవారం కూడా మార్కెట్లని ఏ విధంగా డీల్ చేయాలి అసలు? సో అందరు రిలాక్స్ చేసేటట్టుగా కొంత డేటా ఒకటి మనం తీసుకొచ్చామండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత లాస్ట్ 4 ఎలక్షన్స్లో ఏం జరిగింది, పోస్ట్ ఎలక్షన్స్లో మనం గమనించినట్లయితే 1999లో 8% పెరిగిందండి. అలానే 2004 ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకి నిఫ్టీ 20% పెరిగింది. 2009లో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 16% పెరిగింది. 2014లో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 11% పెరిగింది. 2019లో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నిఫ్టీ 16% పెరిగింది. సో కామ్గా ఉండండి, కూల్గా ఉండండి, స్టే ఇన్వెస్టెడ్, ఫోకస్ ఆన్. ఇప్పుడు మనం ఏదైతే చెప్తామో కొన్ని సెక్టార్స్ మీద అయితే వాళ్ళు ఫోకస్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ 20 years సిఏజిఆర్ గాని మనం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నిఫ్టీ 14% ఇచ్చిందండి. సో అంటే నిఫ్టీ మనకి ప్రెసెంట్ 22,500 ఉంటే 23rd May 2019లో నిఫ్టీ 11,660 ఉంటే 16th May 2014లో నిఫ్టీ 7,200 ఉంది. 16th May 2009లో నిఫ్టీ 4,318 ఉంది. 13th May 2004లో మియర్ 1,717. సో ఇప్పుడు మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి మార్కెట్ 1,700 నుంచి అంటే 1,700 నుంచి ఈ రోజు మార్కెట్స్ మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే 22,500 అండి. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఇంటాక్ట్, అంటే మన గ్రోత్ స్టోరీ అయితే ఇన్క్రెడిబుల్ గ్రోత్ స్టోరీ అలానే ఉందండి. సో ఏంటంటే ఎలా ఫోకస్ చేయాలి అనే దాని మీదే మనం దేని మీద ఫోకస్ చేయాలి, ఎలాంటి స్టాక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో నుండి కూడా అంటే ఈ ఈవెంట్ నుండి ఏ విధంగా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ అంటే ఇక్కడ మనం అందరం చెప్పేది ఏంటంటే ఈ వాలటిలిటీలో కొంత ఆపర్చునిటీ అనేది డెఫినెట్ గా వస్తుందండి. అంటే మార్కెట్స్ ఒక్కసారిగా క్రాష్ అయ్యి మళ్ళీ రీక్లెయిమ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కొంత క్యాష్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఈ ఆపర్చునిటీని మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే కొంత క్యాష్ అనేది మెయింటైన్ చేయండి. ఒకేసారి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి మనం చెప్పిన ఈ సెక్టార్స్ కొన్ని స్టాక్స్ కానీ మీరు ఫోకస్ చేసినట్లయితే యూ కెన్ మేక్ మోస్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్ ఈవెంట్ గురించి కానీ లేకపోతే ఈ ఎలక్షన్ ఈవెంట్ తర్వాత జరిగే మార్కెట్ లో జరిగే వాలటిలిటీని కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చండి. సో వి విల్ గివ్ సమ్ స్టాక్స్ అంటే బెస్ట్ సెక్టార్స్ మనం చెప్తాము. ఆ సెక్టార్స్ లో కొన్ని స్టాక్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చండి. సో ఈ 2024 ఎలక్షన్ అంతా కూడా మనకి సెక్టార్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటండి, ఈవీ సెక్టార్ ఒకటి, పిఎస్యు బ్యాంక్స్ అండ్ పిఎస్ఈ స్టాక్స్, డిఫెన్స్, పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇవైతే ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన ఈ సెక్టార్స్ అండి. సో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ రైల్వేస్ అండి. రైల్వేస్ మీద మీరు ఎందుకంటే రైల్వేస్ మొత్తం కూడా ఆటోమేటెడ్ చేస్తున్నారు, ఎలక్ట్రిఫైయింగ్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రైల్వేస్ లో మనకి డెవలప్మెంట్ లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ, ఐఆర్కాన్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు చూసుకోవచ్చండి. ఆ తర్వాత మనకి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. సో ఇండస్ టవర్స్, హెచ్ఎఫ్సిఎల్,
పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి నెక్స్ట్ చాలా పవర్ కన్సంప్షన్ జరుగుతుందండి. మన ఇండియాలో పవర్ కన్సంప్షన్ అనేది చాలా పెరిగింది. సో దానికి తగ్గట్టుగా మనము ఐనాక్స్ విండ్ గానీ, ఒరియానా పవర్, ఇలాంటి టాటా పవర్, అదానీ పవర్, ఎన్టీపీసీ, పిఎఫ్సి ఇలాంటి పవర్ స్టాక్స్ ని కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈవీ సెక్టార్ విజన్ 2030 వరకు ఏంటంటే ఆల్మోస్ట్ 20 to 30% వెహికల్స్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఈవీ వెహికల్స్ లో కన్వర్ట్ చేయాలని. సో దట్ ఈస్ ఎ విజన్ ఉందండి. సో దాని ప్రకారం ఈవీ వెహికల్స్ మీద మనం టాటా మోటార్స్, M&M, ఒలెక్ట్రా, బ్యాటరీస్ సంబంధించిన అమర్ రాజా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, యాన్సిలరీస్ లో మదర్సన్ అండ్ ఫ్యూ మోర్ స్టాక్స్ మీరు ఈవీ సెక్టార్ థీమ్స్ లో మీరు యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత డిఫెన్స్ సెక్టార్ కూడా మనం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో HAL, BDL, BEL, MTR ఇలాంటి స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియోని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా PSU బ్యాంక్స్ అయితే అసలు ఆ ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉందండి, ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ అది. సో ఇలా మీరు PSU బ్యాంక్స్ మనం తీసుకున్నట్లయితే యూకో బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా ఇలాంటివండి. సో అలానే S&P కూడా అంటే స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు కూడా మన 6 బ్యాంక్స్ ని అప్గ్రేడ్ చేశారండి. అంటే బాగుంది పెర్ఫార్మెన్స్ అని, లైక్ ICICI కానీ, లేకపోతే కోటక్, యాక్సిస్ ఇలాంటి కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది మనకు కనిపిస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత. సో చూడండి ఈ స్టాక్స్, ఈ సెక్టార్స్ మీరు ఫోకస్ చేయండి. కొంత మనీని మీరు కానీ ఇలా మనం పక్కన పెట్టినట్లయితే ఈ వాలటిలిటీలో మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు డెఫినెట్ గా ఈ స్టాక్స్ అయితే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్. అయితే ఇప్పుడు అంటే మార్కెట్ ఓపెనింగ్ విషయానికి వస్తే అటు మండే కానీ ట్యూస్డే కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయా, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతాయా? సో ఇదొక టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొనింది. సో ఇక్కడ మనం 4 సినారియోస్ తీసుకుందాం అండి. సో మండే రోజు ఎగ్జిట్ పోల్ ఇంపాక్ట్ ఉంటుంది, ట్యూస్డే రోజు యాక్చువల్ వర్డిక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎగ్జిట్ పోల్ లో గానీ బీజేపీకి పాజిటివ్ గా వచ్చింది, అలానే మండే కూడా ఆ ఎగ్జిట్ పోల్ కి తగ్గట్టుగానే యాక్చువల్ గా బీజేపీకి వచ్చిందంటే మీకు మండే రోజు అప్ సైడ్ కనిపిస్తుంది, ట్యూస్డే రోజు కూడా అప్ సైడ్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే ఎగ్జిట్ పోల్ బీజేపీకి పాజిటివ్ గా వచ్చి బట్ యాక్చువల్ గా వచ్చేటప్పటికి అన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎగ్జిట్ పోల్ లో జరిగినట్టుగా ఎక్స్పెక్ట్ చేసినన్ని సీట్స్ గానీ రాకపోతే మీకు మండే రోజు పాజిటివ్ కనిపిస్తుంది, ట్యూస్డే రోజు మార్కెట్ పడిపోబోతుంది. అలానే థర్డ్ సినారియోలో ఎగ్జిట్ పోల్స్ లో ఎగైనెస్ట్ బీజేపీకి వచ్చింది బట్ యాక్చువల్ గా చూస్తే బీజేపీకి మంచి సీట్స్ వచ్చాయి అనుకోండి. సో మనకి ఏమవుతుంది, మండే రోజు ఏంటంటే మార్కెట్స్ క్రాష్ అవుతాయి, ట్యూస్డే మళ్ళీ రికవరీ అవుతుంది. సో ఫైనల్ బ్యాడ్ సినారియో ఏంటంటే ఎగ్జిట్ పోల్ లో ఎగైనెస్ట్ బీజేపీకి వచ్చింది, యాక్చువల్ గా కూడా బీజేపీకి ఎక్స్పెక్ట్ చేసినన్ని సీట్స్ గానీ రాకపోతే మండే రోజు మనకి క్రాష్ కనిపిస్తుంది. దాన్ని ఫాలోడ్ బై యాక్చువల్ గా కూడా బీజేపీ సీట్స్ తగ్గాయి కాబట్టి ఆ రోజు కూడా కొంచెం క్రాష్ అనేది కనిపిస్తుంది. సో ఈ రెండిటి రోజుల్లో మీరు ఒకసారి గమనించండి ఎగ్జిట్ పోల్స్ లో ఎలా వచ్చాయి. ఎందుకంటే మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్, మోడీ విన్ అవుతారు, ఎక్కువ సీట్స్ వస్తాయి, వాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఇదైతే ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయో అవి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ అవుతాయని మార్కెట్స్ అంతా కూడా పాజిటివ్ గా ఇంతవరకు అంటే రెసిలియంట్ గా, అంటే ఇంత ఎలక్షన్స్ జరిగినా సరే మార్కెట్స్ ఎక్కడా తగ్గకుండా ఆల్ టైమ్ హైని రీచ్ అవుతూ ఉంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెక్టేషన్ బీజేపీ వస్తుందని. కానీ ఎప్పుడైతే ఈ ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం ఏ మాత్రం తగ్గినా మనకి డెఫినెట్ గా వాలటిలిటీ అనేది కనిపిస్తుందండి. సో డోంట్ వరీ, బట్ ఈ వాలటిలిటీ అనేది మళ్ళీ రీక్లెయిమ్ అయితే చేయగలుగుతుంది. బట్ దీన్ని కూడా మనం చెప్పినట్టుగా ఈ పాజిటివ్ గా తీసుకొని మనం చెప్పిన ఈ కొన్ని సెక్టార్స్, ఈ స్టాక్స్ ని ఫోకస్ చేసుకొని నెమ్మదిగా మార్కెట్ లోకి ఎంటర్ అవుతూ పైకి వెళ్తూనే ఉంటుందండి. మార్కెట్ ఆల్మోస్ట్ మన 20 years మనం తీసుకున్న CAGR మనం చూసుకున్న 14% వస్తుంది. సో గ్రోత్ స్టోరీ అయితే అలానే ఇంటాక్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి ఈవెంట్ లో వచ్చే ఈ వాలటిలిటీని మాత్రం మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది మనం చెప్పిన ఈ వీటిని కొంచెం గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఈ ఫేజ్ ని కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఎగ్జిట్ పోల్స్ ఇంపాక్ట్, అదేవిధంగా జూన్ 4న రాబోయే వర్డిక్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క ఇంపాక్ట్ అండ్ మార్కెట్ల మీద ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా మార్కెట్లో ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్న అంశం గురించి చక్కగా తెలియజేశారు. ట్రేడింగ్ కూడా ఒక చాలా మంది ఈ మధ్య స్ట్రాటజీస్ బాగా తీసుకుంటున్నారండి. అంటే మనం టెలిగ్రామ్ లో మెసేజెస్ చూస్తున్నాము, వాట్సాప్ లో మెసేజ్ చూస్తున్నాము, పోల్ స్ట్రాటజీ అని
ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవ్వడము, తర్వాత ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది ఇవ్వడం అనేది చాలా జాగ్రత్తగా మీరు వాటిని బిలీవ్ చేయటం కానీ, లేకపోతే మీకున్న నాలెడ్జ్ ప్రకారము ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ మాక్సిమం పాసిబుల్ లాస్ ఎంత ఉందో ముందుగానే తెలుసుకొని, ఎందుకంటే స్ట్రాడల్ గానీ స్ట్రాంగిల్ గానీ ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో చాలా స్ట్రాటజీస్ ఇప్పుడు ఫ్లోట్ అవుతూ ఉన్నాయి అన్ని వాట్సాప్ గ్రూప్స్ లోని. సో జాగ్రత్తగా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా మీరు మాక్సిమం పాసిబుల్ లాస్ ముందుగానే మేము ఇంతవరకు తీసుకోగలం అంటే అంతవరకు మాత్రమే మీరు వెళ్తే బాగుంటుందండి. దట్ ఈస్ వన్ మోర్ అడ్వైస్ ఎస్పెషల్లీ ఫర్ ద ట్రేడర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.